హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అధ్యాయం 5 న్యాయ వ్యవస్థలో పార్ట్ 2 చదువుతున్నాను అనమాట. పార్ట్ 2 కింద చదువుతున్నాను. ఎందుకంటే ఒకే లెసన్ ఒకే మొత్తం చదివినామంటే చాలా లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడుతున్నాను ఫ్రెండ్స్. పార్ట్ 2 కింద స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? మీ కుటుంబానికి చెందిన భూమిని ఒక బలమైన రాజకీయ నాయకుడు ఆక్రమించాడనే సన్నివేశాన్ని ఊహించండి. తన అధికార పరిధిలో భాగంగా ఒక న్యాయవాదిని నియమించడానికి కానీ తొలగించడానికి కానీ అతనికి అధికారం ఉందనుకోండి. మీరు ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ న్యాయమూర్తి రాజకీయ నాయకుని పట్ల పక్షపాతం చూపేందుకు అవకాశం ఉంది. న్యాయమూర్తిపై ఆ రాజకీయ నాయకునికి నియంత్రణ ఉంటే ఆ న్యాయమూర్తి స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకోలేడు. ఈ స్వతంత్రత లేకపోవడం వల్ల న్యాయమూర్తి తీర్పులన్నిటినీ రాజకీయ నాయకునికి అనుకూలంగా ఇవ్వవలసి వస్తుంది. ధనికులు, బలవంతులు భారతదేశంలో న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మనం తరచుగా వింటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల నుండి రక్షించడానికి భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. ఈ స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశం అధికార విభజన. 1వ అధ్యాయంలో చదివినట్లు ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. ఇతర ప్రభుత్వ శాఖలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు న్యాయ వ్యవస్థ కార్యకలాపాలలో జోక్యం చేసుకోలేవు. న్యాయస్థానాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు, వాటి తరపున పనిచేయవు. హైకోర్టు, సుప్రీంకోర్టులలోని న్యాయమూర్తులు అందరూ ఇతర ప్రభుత్వ శాఖల పరిమితి జోక్యంతో నియమించబడినప్పుడే పైన పేర్కొన్న విభజన సక్రమంగా పనిచేస్తుంది. ఈ పదవిలో ఒకసారి నియమించబడిన తరువాత న్యాయమూర్తులను తొలగించడం చాలా కష్టం. ఇక్కడ టెక్స్ట్ బుక్లు సైడ్గా కూడా ఉంటాయి తెలుసుకొని మనం వీటిని కూడా చదువుదాము. ఇటువంటి న్యాయ వ్యవస్థలో రాజకీయ నాయకునికి వ్యతిరేకంగా నిలబడటానికి ఏ పౌరునికైనా అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఎందుకు కాదు? న్యాయ వ్యవస్థకు గల ఈ స్వయం ప్రతిపత్తియే శాసన, కార్యనిర్వాహక శాఖలు. తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా కోర్టులు ప్రముఖమైన పాత్రను నిర్వహించడానికి అవకాశం కల్పిస్తున్నది. కాబట్టి తమ హక్కులను ఉల్లంఘించరని ఎవరైనా భావిస్తే వారు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో న్యాయస్థానాల నిర్మాణం ఎలా ఉంది? మన దేశంలో 3 స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి. క్రింది స్థాయిలో అనేక న్యాయస్థానాలు ఉండగా అత్యున్నత స్థాయిలో 1 మాత్రమే ఉంది. సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలను సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తూ ఉంటారు. ఇవి సాధారణంగా జిల్లా లేదా తహసీల్దార్ పట్టణాల స్థాయిలలో ఉంటాయి. ఇవి వివిధ రకాల కేసులను విచారిస్తాయి. ప్రతి రాష్ట్రం జిల్లాలుగా విభజించబడింది. ప్రతి జిల్లాలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కోర్టు పనిచేస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అది ఆ రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. క్రింది స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు ఉన్న న్యాయస్థానాల నిర్మాణం పిరమిడ్ను పోలి ఉంటుంది. పై వివరణ చదివిన తర్వాత క్రింది రేఖాచిత్రంలో ఏ స్థాయిలో ఏ రకమైన న్యాయస్థానాలు ఉంటాయో మీరు పూరించగలరు. పిరమిడ్ నాకు తెలిసి ఇక్కడ జిల్లా తహసీల్దార్, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు.